దేశ రాజధాని సరిహద్దుల్లో ఒక కొత్త పొలిటికల్ గెరిల్లా వార్ మొదలైందా? దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయ రాజకీయ సమీకరణాలను తిరిగి రాయడానికి సరికొత్త తరం సన్నద్ధమైందా? అవుననే అంటున్నాయి ఢిల్లీ వీధులు. జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఒక భారీ ప్రజాగర్జన ఇప్పుడు ఇంద్రప్రస్థానాన్ని కుదిపేస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు డెడ్లైన్ విధించారు. తన పదవికి తక్షణమే రాజీనామా చేయాల్సిందేనని, లేదంటే దేశం ప్రజల ఆగ్రహాన్ని చూస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే హెచ్చరించారు. జూన్ 13 ఈ తేదీలోగా కేంద్ర మంత్రి తన పదవి నుంచి తప్పుకోకుంటే దేశవ్యాప్త నిరసనలు తప్పవన్నారు. ఢిల్లీ పీఠాన్ని వణికిస్తున్న ఈ జెన్జీ లీడర్ వ్యూహమేంటి ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ నగరానికి గుండెకాయ లాంటి జంతర్ మంతర్ ఒక్కసారిగా జనసంద్రమైంది. ఎవరూ ఊహించని విధంగా ఎలాంటి ముందస్తు భారీ ప్రచారాలు లేకుండానే ఏకంగా 7,000 మంది యువతీ యువకులు రోడ్లపైకి వచ్చారు. కేంద్ర విద్యాశాఖ విధానాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగ రక్కసికి వ్యతిరేకంగా నినదించారు. ధర్నా సూపర్ హిట్ కావడంతో ఈ ఉద్యమ సెగలు ఒక్కసారిగా దేశవ్యాప్తం అయ్యాయి. ఈ ఉద్యమ నేత అభిజిత్ దీప్కే మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ మీడియా కెమెరాల ముందుకు వచ్చిన ఆయన కేంద్ర ప్రభుత్వానికి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పేపర్పై సంతకం పెట్టే వరకు ఈ ఆందోళన హోరు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ మంత్రి మొండికేస్తే ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే ఉందంటూ పొలిటికల్ హీట్ పెంచేశారు. గత దశాబ్ద కాలంగా దేశంలో జరుగుతున్న రాజకీయాలపై అభిజిత్ దీప్కే పదునైన విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు దేశంలో ఎన్నికలు కేవలం హిందూ ముస్లిం అనే ఎజెండా చుట్టూ, మతాల చుట్టూనే తిరుగుతున్నాయని, ఈ పాతతరం రాజకీయాలకు ఇక కాలం చెల్లిందని ఆయన తెగేసి చెప్పారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న అసలైన మహమ్మారి నిరుద్యోగమని, ఇకపై దేశంలో ఏ ఎన్నికలైనా నిరుద్యోగం, యువత భవిష్యత్తు అనే ప్రధాన అంశాల చుట్టూనే జరగాలని డిమాండ్ చేశారు. పొరుగు దేశాల్లో వచ్చిన ఆకస్మిక ప్రజా విప్లవాలతో కొందరు ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని పోల్చుతుండటంపై కూడా దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం నేటి తరం యువత, అంటే జెన్జీ హక్కుల కోసం, వారి ఉపాధి కోసం పుట్టుకొచ్చిన ఒక ప్రత్యేకమైన మరియు స్వచ్ఛమైన ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు.